హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వీడియో అయితే చూడండి ఎలా ఉంటుందో. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటే నిన్న తిరునాళ్ళకు కూడా వెళ్ళాము. అక్కడైతే ఇక బాగా ఏం తీసుకొచ్చిండు అవన్నీ ఉన్నాయి. నేనేం వంట చేశాను అవి కూడా ఉన్నాయి. ఇంకా చాలా రకాలుగా కూడా ఉన్నాయి. వీడియో అంతే, మనం ఏం తీసామో అది చెప్తే ఇంకేముంది, ఇలానే మీకు తెలిసిపోయిద్ది. అదే మీరు వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనేగా అసలు నేను ఏం తీసింది ఏంది అన్నది కూడా మీకు అర్థమైద్ది. అందుకే ఇక నేను కూడా ఏం చేశానో కూడా చెప్పట్లేదు, మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి నచ్చిన వాళ్ళు మనకి తెలియకోకుండా మనకి గిఫ్ట్స్ ఇచ్చారంటే చాలా హ్యాపీగా అనిపించిద్ది. అలానే నాకు కూడా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిన్న అసలు మా బావ చర్చికి వెళ్ళిండు, వచ్చిన తర్వాత అటు సైడ్ అయితే వెళ్ళిండు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిండంట తిరునాళ్ళకి. అక్కడైతే చిన్న గిఫ్ట్ అయితే నాకు తీసుకొచ్చిండు. చిన్నదైనా పెద్దదైనా ఆడవాళ్ళకి అది అసలు ఎంత సంతోషాన్ని ఇచ్చిద్దో నిజం చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చే చిన్న కానికైనా కానీ మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటాము, ఆ ప్రేమను ఎప్పుడూ మనం గుర్తుంచుకుంటాము. అసలు మర్చిపోబుద్ది కాదు. ఎందుకు అంటే ఎప్పుడైనా మనల్ని ప్రేమగా చూసుకున్నారంటే మనం ఆ మగవాళ్ళన్నా మర్చిపోతారేమో, కానీ మనం చేసేవి మనమైతే అసలు మర్చిపోము. ఎప్పుడు మనం గుర్తుంచుకుంటాము. మనకి ఈ గిఫ్ట్ ఇచ్చిండు, ఇది ఎప్పుడు మన కాడ ఉండాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది. నాకు పోయిన సంవత్సరం కూడా నాకు తెలియకోకుండా బావ నిజంగా రియల్గా నాకైతే తెలియదు, తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాతే నాకు తెలిసిద్ది తీసుకొచ్చిండు అన్నది, కానీ నాకు ముందైతే అసలు చెప్పడు. ఏంటి ఏ సైజ్ ఏంటి ఇట్లా కూడా నన్ను ఏమీ అడగడు అసలు. నిన్న కూడా నాకైతే మంచి గాజులు అయితే తీసుకొచ్చిండు. సైజు ఏం అడగలేదు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సౌండ్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. బుట్ట మోడల్గా చూస్తే నాకు చాలా నచ్చాయి. అసలు మా బావకి అలాంటి ఇష్టమే ఉండదు. నేను కొనుక్కుంటే కూడా ఈ బాగాలేదుగా అట్లా చెప్పేస్తాడు. అలాంటిది ఈరోజు సొంతంగా నాకు నచ్చింది తీసుకొచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక దాంతోపాటు పిల్లలకు కూడా కార్లు అవన్నీ తీసుకొని ఫుల్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైద్ది ఏమేమి తీసుకొచ్చిండో. చాలా అంటే చాలా బాగున్నాయి తీసుకొచ్చినవి కూడా. ఇక్కడైతే నేనైతే ఇక వాకిలి ఉడిచేసి నీళ్ళైతే చల్లేసాను. తర్వాత ఇక ముగ్గు అయితే కొనలేదని చెప్పాను కదా, ముగ్గు అయిపోయిందని చాప్లిస్తో అయితే ముగ్గు అయితే వేసేసాను. ఇంకా చిన్న చిన్నగా అయితే వేయటం అయితే నేర్చుకున్నా. ఇక్కడ అన్నం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. మా బియ్యము అంటే పట్టించిన బియ్యం కదా, కొద్దిగా తవుడు ఉన్నట్లు ఉంటుంది, అందుకే చెరిగి పెడుతున్నాను. రోజేమో ముందే చెరుగుతాను. ఈరోజు నిన్న సండే కదా పని మీద ఉండి వాటిని చెరగలేదు. ఇప్పుడే చెరిగి నేను ఇక ఎమ్మటే పెట్టేస్తున్నాను. అట్టయితే పొయ్యి చేసా. పొయ్యి మండేలోపు నేను బియ్యం కడిగేస్తాను. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేస్తే ఉడికిద్ది అన్నము. ఒక్క పని చేస్తున్నాను అని అయితే మీరు అనుకోబాకండి. నేను అవతల బియ్యం పెట్టేసి వెళ్ళి మళ్ళీ ఇంకెంత పని చేస్తానో నాకే తెలుసు. అన్నీ మీతో షేర్ చేసుకోవాలంటే నా వీడియో పెద్దగా 100 దాకపోయిద్ది. అందుకే మీతో అవన్నీ అయితే షేర్ చేసుకోను. షార్ట్లోని చిన్న చిన్నగా నేను చేసినవి అయితే మీతో చూపిస్తాను. ఇక్కడైతే ఇక బియ్యం అయితే కడిగేసాను. బియ్యము తవుడు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ 3 times 4 times అయితే కడిగేస్తాను. అప్పుడు నీట్గా అనిపిస్తుంది నాకు. అందుకే అలా కడిగేసి పెడతాను ఎప్పుడు పెట్టినా కానీ. ఇక్కడైతే ఇక గ్యాస్ పొయ్యి మీద అయితే మామూలుగా నీళ్ళు కాబెట్టడము పాలు కాబెట్టడం చేస్తా. ఇక్కడేమో వంట చేస్తున్నాను. డైలీ ఇలా చేసి నాకు అలవాటు అయిపోయింది కూడా. మళ్ళీ నేను కట్ల పొయ్యి మీద చేసి ఆ గ్యాస్ పొయ్యి మీద చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు నాకు. అందుకే నేను మళ్ళీ లేట్ అయినా కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. అంటే నైటు పిల్లలు ఎక్కువసేపు ఆట ఆడుకొని నాకు నిద్ర వస్తున్నా ఓపిక చేసుకొని వాళ్ళు ఆడుతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఉండటం వల్ల నేను ఈరోజు కొంచెం లేట్గా లేచాను. లేట్గా లేచినా కానీ ఇక్కడికే వచ్చేసి ఇక దవదవ అయితే వంట మొదలు పెట్టాను. ఇక ముందైతే బియ్యం పొయ్యి మీద పెట్టేసా, ఉడుకుతుంది. ఇక పప్పు కూడా కడిగేద్దాము. పప్పును మా కాడైతే పళ్ళ పచ్చడి అయితే ఉంది, తాలింపు పెట్టేశాను నిన్న. పళ్ళ పచ్చడి పప్పు ఈ రెండు అయితే వేసి వాళ్ళ క్యారేజీ కడదామని అయితే కట్టేస్తున్నాను. వాళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నా. పప్పు ఉడికేలోపు ఇక నేను అవతల పని అయితే చూసుకుంటాను. ఇక్కడైతే మీరు నమ్ముతారో నమ్మరో, ఇక అందరి ఇళ్ళల్లో అయితే అత్త మామ ఉన్నప్పుడు, బావగారు ఉన్నప్పుడు, ఆడపడుచులు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కోడలుగా మన బాధ్యత, మనం ఇంటికి వచ్చామంటే వాళ్ళ ముందు కూర్చోకూడదు, కుర్చీలలో కూర్చోకూడదు, మంచం మీద కూర్చోకూడదు, అలా పెడుతూ ఉంటారు. కానీ మా ఇంట్లోని ఓన్లీ నేను ఇక మా బావగారు
మా ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళు వస్తేనే నేను అట్లా మామూలు కింద కూర్చుంటాను. తర్వాత మా అత్తయ్య ఉన్న మా ఆడపడుచులు ఉన్నా కానీ ఎవరున్నా నేను పైన కూర్చుంటాను. ఎందుకంటే నాకు వాళ్ళు మంచిగా కూర్చో అని చెప్తారు. మంచిగా ఏం కాదులే కూర్చో, మనకేముందిలే అట్లా అనుకోవద్దు అని అయితే చెప్పి కూర్చో అని అయితే చెప్తూ ఉంటారు. మేము ఏమనుకోకుండా ఇక అందరం ఒక్కాడ కూర్చొని అట్లా మాట్లాడుకుంటాం, అట్లా చేస్తూ ఉంటాము. కొంతమంది ఇళ్ళల్లో అయితే కామెంట్స్ ద్వారా చెప్తూ ఉంటారు, అసలు మా ఇళ్ళల్లో అయితే గింత కూడా మంచం మీద కూర్చోకూడదు, ఎప్పుడు మేము కిందనే కూర్చొని ఉండాలి అని అయితే పెద్దవారే వాళ్ళు కామెంట్ చేసి చెప్తూ ఉంటారు. కానీ మా కాడైతే ఇక మేమైతే అట్లా ఉండము, కలిసి మెలిసి ఒక ఫ్రెండ్షిప్ లాగా మేము అట్లా ఉంటాము మా ఇంట్లోని. మా అత్తయ్య అయినా నేనైనా అంతే ఉంటాము. ఏ విషయమైనా షేర్ చేసుకుంటాము, మంచిగా ఒక మర్యాదగా మంచిగా ఉంటాము. అసలు మేము ఏ పని చేసినా కలిసే చేసుకుంటాము, కానీ విడివిడిగా చేయటం అట్లయితే అసలు ఉండదు కూడా. ఇప్పటికీ మా ఆడపడుచు వాళ్ళు మంచిగా మా ఇంటికి రావటము, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటము, అక్కడ వంట చేసుకోవటం, ఇక్కడ వంట చేసుకోవటం, మంచిగా కలిసి తింటాం. ఎక్కువ శాతం జరిగేది ఏంటంటే మా ఇంటికాడ ఎక్కువ మేమే చేస్తూ ఉంటాము. ఎందుకంటే మేమందరం ఎప్పుడు ఇక్కడే ఉంటాం, మాకు బాగా అలవాటు మా ఇంట్లోనే. అంటే ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య మావయ్య మా కాడే ఉన్నారు. మా ఆడపడుచులు ఎవరైనా మా కాడికే వస్తారు. ఇక్కడ ఎక్కువ అలవాటు మాకు. ఇక నాకు అట్లా అందుకే నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాకైతే అలవాటు అయిపోయింది. ఇక మొన్న బియ్యం వడియాలు అయితే ఎండబెట్టాను కదా, మీకు తెలుసు, నేను నిన్న వీడియోలో పెట్టాను. అదే ఇవాళ 2 డేస్ అయితే ఎండబెట్టాను. ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసం అయితే మార్నింగ్ అయితే అవే ప్రిపేర్ చేస్తున్నాను, ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. భలేగా అసలు నిజంగా నేను చేయటం ఫస్ట్ టైము, మన వీడియోలో నేను చేయటం ఫస్ట్ టైం, నేను చేయటం కూడా ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, తింటుంటే కూడా కరకరలా అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈసారి అయితే మంచిగా అప్పడాల్లాగా ఎల్లెడుపుగా మంచిగా అయితే చేస్తాను. ఈసారి ట్రై చేసినప్పుడు కొత్త మోడల్గా చేస్తాను. ఇప్పుడు బియ్యంతో చేశాను, ఈసారి నవధాన్యాలతో చేసి చూపిస్తాను ఎలా చేయాలి అన్నది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పిల్లలకి స్నాక్స్ అవే అయితే పెడుతున్నాను నేను. ఎప్పుడైనా మనం ఒకటి తింటున్నాము, ఒకటి చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. నిజంగా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. నాకు రాని విషయాలు నేర్చుకున్నాను, మాట్లాడే విధానం నేర్చుకున్నాను. ఇంతకుముందు నేను ఇంత స్పీడ్గా ఇట్లా మాట్లాడటము నాకు అసలు తెలియదు. ఇప్పుడైతే నేను అన్నీ నేర్చుకున్నాను, ఎలా మాట్లాడాలి, ఎలా వీడియో తీయాలి, ఎలా చేయాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, మనం చేసే విధానంలో ఎలా ఉండాలి, వంట ఎలా చేయాలి, కర్రీస్ ఎలా చేయాలి, అన్నీ నాకైతే ఇప్పుడైతే వచ్చేసాయి. నిజంగా నేను చెప్తున్నా, నాకు పెళ్ళైన కొత్తలోనైతే నాకైతే ఏమీ రావు. ఎందుకంటే నా చదువు అయిపోయింది, ఎమ్మటే మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను, గర్భం చేసి నాకు అసలు అమ్మ వాళ్ళైతే ఏమీ నేర్పించలేదు, ఇలా చేయాలి అని అయితే నాకు ఎప్పుడూ నేర్పించలేదు అమ్మ. అందువల్ల నేను నేర్చుకోలేదు. ఈడకి వచ్చిన తర్వాత కూడా అత్తయ్య కూడా కొంచెం గర్భం చేసి నేను ఇవన్నీ నేర్చుకోలేదు. కొన్ని రోజులకి చేస్తూ ఇక అట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అంతా ఇంప్రూవ్ అయిపోయాను. ఫస్ట్ ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను. అప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నేను ఇట్లా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ తీసాను. కానీ అప్పుడు ఏం చేశాను, నేను చేసిన తప్పు ఏంటంటే నేను అప్పుడు వేరే వాళ్ళ వాయిస్తో మాట్లాడటం, వేరే వాళ్ళ సాంగ్స్తో మేము చేయటం వల్ల కాపీరైట్ పడిపోయింది. నేను మంచిగా రీచ్ అయ్యి మంచిగా మానిటైజేషన్ అయ్యే టయానికి నాకు కాపీరైట్ పడిపోయి నేను అక్కడ సక్సెస్ కాలేదు. ఇక నేను అనుకున్నాను, నేను గోల్ ఒకటి సాధించాలి అనుకున్నాను, దాంట్లోనే నేను సక్సెస్ కావాలి అన్న ఆలోచనతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో ఛానల్ ఋతు ప్రభా 106 ఇప్పుడు నడిచే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఇక నేను అన్నీ సొంతంగా మంచిగా అయితే చేసుకుంటున్నా, నాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. ఇప్పుడైతే పిల్లలకి ఏం తీసుకొచ్చాను ఏంటి అన్నది ఈ వీడియోలోనైతే ఉంటుంది, అది కూడా చూడండి. ఇప్పుడైతే నేను మంచిగా ఒకదానంతోటి పని చేస్తున్నాను, తెలియని కూడా నాకు రాని కూడా నేను అన్నీ అయితే నేర్చుకుంటున్నాను. పిల్లలకైతే ఇక బాక్స్ అయితే కట్టేసాను, వాళ్ళకి బుట్టలలో అయితే పెట్టేస్తున్నాను. మా చిన్నోడికి ఏంటంటే చిన్నోడికి ఆరబెట్టి మంచిగా అన్నం కలిపి పెట్టాలి, అందుకే చిన్నగా పెడదాంలే, పెద్దోడికి టైం అవుతుంది, బస్ టైము, మళ్ళీ బస్సు ఎక్కించేది నేనే, బస్సు ఎక్కించాలి కదా అన్న ఆలోచనతో దబదబా అయితే వాళ్ళిద్దరికైతే పెట్టేశాను.
పెట్టేసి తీసుకెళ్తున్నాను. ఇక్కడైతే ఇక పాలైతే పిల్లలకైతే పాలు ఇంకా కాబెట్టి ఇప్పుడు టీ అయితే పెడదాము. పాలు కాబెట్టి ఫస్ట్ తర్వాత టీ పెట్టాలి అన్న ఆలోచనతోనైతే అన్నం కట్టేసిన తర్వాత పాలైతే కాబెడుతున్నాను. పిల్లలకి పాలు పోసిన తర్వాత నేనైతే టీ పెట్టేస్తాను. పిల్లలు పాలు తాగిన తర్వాత అదే గిన్నెలో టీ పెడతాను. నాకు అట్లా అలవాటు. ఎందుకంటే మళ్ళీ వేరే గిన్నె ఎందుకు చేయాలి, ఇది పాల గిన్నె కదా అన్న ఆలోచనతో అలానే టీ పెట్టేస్తాను. పాలైతే కాగాయి అక్కడ. ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను. ఉన్న పాలతో టీ పెట్టేస్తున్నా. అంతకుముందు మాకు పొద్దుపూట పాలు తొందరగా వచ్చాయి కానీ ఈసారి అయితే రావట్లేదు. అందుకే నేను నైట్ పాలు ఉంటే ఆ పాలతోనే పిల్లలకి టీ పెట్టి చాయ్ కూడా పెడుతూ ఉంటాను. ఇక్కడైతే మేము ఈరోజు బెల్లం అయితే అయిపోయింది. చాలా రోజుల తర్వాత మేము షుగర్తోనైతే చేస్తున్నా. అసలు అంతకుముందు మేము ఎక్కువ చేసేది ఏంటంటే బెల్లంతోనే చేస్తాము. ఈసారి ఉన్న దాంట్లో సర్దుకోవాలి కదా, బెల్లం తెచ్చేలోపు ఉన్న పంచదార అయితే ఉంది, దాంతో చేద్దామన్న ఆలోచనతోనైతే చాయ్ అయితే పెట్టేశాను. అటు వాటర్ వేడి నీళ్ళు అయితే కాబెట్టుకుంటున్నాము తాగటానికి. చాయ్ అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది కూడా. నేనైతే బ్రష్ చేసుకొని చాయ్ అయితే తాగాలి. ఎప్పుడైనా నేను చాయ్ పెట్టిన తర్వాతే బ్రష్ చేసుకుంటాను. నేను వచ్చేలోపు చాయ్ మరుగుతూ ఉంటుంది. రెడీ అయిపోయిద్ది అన్న ఆలోచనతో చాయ్ పెట్టేసి వెళ్ళాను. ఇక్కడైతే నేను బ్రష్ చేసుకునేలోపు మంచిగా మరిగింది కూడా. చాయ్ తాగేస్తాను. వీడియో అయితే ఇంకా ఉంది చూడండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇలా డైరెక్ట్గా మాట్లాడాను. అంటే పిల్లలకి తెచ్చినవి అవి అయితే చూపిద్దామని డైరెక్ట్గా మాట్లాడాను. అయితే మా బావ అయితే తిరునాళ్ళు అయితే వెళ్ళినప్పుడైతే పిల్లల కోసం అయితే చూశారు కదా, ఈ కార్లు, రిమోట్ కార్లు ఇవైతే తీసుకొని వచ్చిండు. ముగ్గురికి 3 అయితే తీసుకొని వచ్చిండు. అందరికీ సమానంగా చూడాలి కదా, అందుకే సమానంగా తీసుకొచ్చిండు. వీటితో పాటు నా కోసం అయితే ఈ గాజులు అయితే తీసుకొచ్చిండు. ఇది చూడండి, ఈ గాజులు చూడండి, ఈ గాజులు అయితే తీసుకొచ్చిండు. 4 తీసుకొచ్చిండు. ఇవి చాలా బాగున్నాయి. చూస్తుంటే నాకు కూడా చాలా అంటే చాలా నచ్చాయి. చాలా బాగున్నాయి. ఇలా అయితే ఉన్నాయి. ఇవి అయితే తీసుకొచ్చిండు. ఇవి మీరు ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఇవి ఏమో మా అమ్ములు తీసుకొచ్చింది నా కోసము. ఇవేమో అమ్ములు తీసుకొచ్చింది. ఇంకోటి చూపిస్తాను. ఇవైతే కలర్స్ ఉన్నాయి. అసలు ఇది రిమోట్ది. ఇది చూస్తున్నారు కదా, ఇది సేమ్ పెన్ను లాగుంది కానీ దీంట్లో చెక్ చేసుకునేవి ఉంటాయంట. చూడండి, లైటింగ్ చూడండి ఎట్లా పడుతుందో, చాలా బాగున్నాయి కదా. ఎట్లయితే పడుతూ ఉంది అంటే దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి. ఎట్లున్న వాటికి మోడల్స్ కూడా ఉన్నాయి. 2-3 కలర్స్ అయితే ఉన్నాయి. ఆ కలర్స్ కూడా ఇక్కడ ఇక్కడ ఉంటాయి. ఇక్కడెక్కడో తీసింది పిల్లలు, ఎక్కడో తీశారు దీంట్లో కలర్స్. చూడండి ఎట్లా పడుతున్నాయో. నైటు మీకు షార్ట్ వీడియో కూడా తీసి చూపించాను ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవి అయితే తీసుకొచ్చిండు బావ. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా కోసం చిన్న గిఫ్ట్స్ అయితే కూడా తీసుకొచ్చిండు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏంటంటే పిల్లలతో పాటు నేను కూడా గుర్తున్నా బాబాకి అన్నదైతే నాకు అనిపించింది. ఫుల్ హ్యాపీగా అనిపించింది. ప్రతిసారి కూడా నేను అడగకపోయినా కానీ నా కోసం తీసుకొని వస్తాడు. పోయినసారి కూడా ఒక చిన్న టిప్పు తీసుకొచ్చిండు. ఇప్పటికీ నేను దాచుకున్నాను దాన్ని. ఈ గాజులు కూడా ఎప్పటికీ నేను దాచుకుంటాను. చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఏంటంటే ఇది మనకి గుర్తుండిపోవటం అన్నట్టు. ఈ వీడియో మీకు ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.